కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం తెలుసుకోవాల్సిందేమంటే టమోటా ఎండ అనేది ఎక్కువైపోయింది. ఓ 3, 4 డేస్ నుంచయితే ఎండ అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది. ఏమి అని కనుక్కుంటే రోహిణి కార్తె అన్నారు. ఈ రోహిణి కార్తె గురించి తెలుసుకుంటా అండి ఈ ముందు కాలం పూర్వీకులు మన తాతగారు వాళ్ళైతే ఈ రోహిణి కార్తెలో రోళ్ళు గూడా పగిలిపోతాయనేవాళ్ళు. రోహిణి కార్తెలో రోళ్ళు గూడా పగిలిపోతాయని అంటా ఉన్నారు ఎండకి. ఈ కార్తె ఎప్పుడొస్తుందంటే మనం ఆల్రెడీ చిన్నగా ఉన్నప్పుడు చదువుకొనుంటాం స్కూల్స్‌లో. మొత్తం 27 కార్తెలనేది ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, ఆశ్లేష ఇట్లాంటివన్నీ ఒక 27 ఉంటాయి. ఈ కార్తెలన్నీ మీకు తెలిసే ఉంటుంది. మీరు చదువుకొనుంటే. అంటే ఇప్పుడు ఉండే వాళ్ళైతే ఎవరు తెలుగు చదవలేరు కాబట్టి వాళ్ళకి మేబీ ఎక్కువ తెలిసుండకపోవచ్చు ఇప్పుడుండే పిల్లోళ్ళకి. మనమంతా 90s కిడ్స్ అయితే 100% అనేది చదివింటారు. కార్తెలు 27 కార్తెలుంటాయి. దాంట్లో వచ్చేది ఉగాది తర్వాత 45 డేస్‌కి. ఒక్కో కార్తె అనేది 15 రోజులనేది ఉంటుంది. మీకు పాపం 15 రోజులు. 15 రోజులంటే పక్షం అంటారు. కృష్ణపక్షము, శుద్ధపక్షం అని అలాంటి పక్షాలుంటాయి. పక్షం అంటే 15 దినాలు, 2 వారాలనేది ఎండ 2 వారాలనేది కార్తె అనేది ఉంటుంది. ఈ 2 వారాలనేది ఆల్రెడీ కార్తె స్టార్ట్ అయిపోయి 15 దినాలు, 10 దినాలైతే అయిపోయింది. ఈవెన్ మార్చి 25 తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకైతే ఉంటుంది ఎక్కువ. మనం మామూలుగా అయితే నేను స్కూల్‌కి పోయేటప్పుడు చెనిగ్గింజలైతే ఏస్తాంటిమి. జూన్ 12 అలా. అప్పుడు కార్తె అనేది చేంజ్ అయిపోతుంది. వర్షాలు పడతాయి. అలాగే నైరుతి ఋతుపవనాలనేవి కూడా వస్తాయి. ఈ కార్తె అంతా ఎండలనేటివి ఎక్కువుంటాయి. అందుకే రోడ్లన్నీ కూడా పగిలిపోతాయని చెప్పారు. ఆల్రెడీ మనం 25 తేదీ నుంచి 5 దినాలు అయిపోయింది. 30 తేదీకి వచ్చేసాము. ఇంక 5 దినాలుంటే ఆల్రెడీ కేరళకనేటివి ఋతుపవనాలనేవి కూడా తాకాయని పొద్దున్నే న్యూస్‌లో కూడా విన్నాను. కేరళ నుంచి మనకంతా ఋతుపవనాలు విస్తరించాలంటే ఒక 1 వీక్ పడుతుంది ఈజీగా. వర్షాలు పడేలకు రోహిణి అనేది కార్తె అనేది వెళ్ళిపోతుంది. ఈ ఎండ నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఆల్రెడీ ఎండ అనేది 36 డిగ్రీలకైతే రీచ్ అయిపోయింది. మన 2 పొద్దులు వాన పడేలకు 30 డిగ్రీలకైతే వచ్చినాము. మళ్ళా వాన నిలిచిపోయి మళ్ళా 15 దినాలు అయిపోయా. మనం మళ్ళా 35, 36 డిగ్రీలకైతే వచ్చేసాము. 5 గంటలు అవుతున్నా కూడా ఎండ అనేది తగ్గడం లేదు. ఉడుకనేది ఎక్కువుంది. ఈ ఎండ ఉడుకులకి ముందు పూర్వీకులు అదే చెప్పేది. రోహిణి కార్తెలో రోళ్ళు కూడా పగిలిపోతాయని సామెత వచ్చింది. కాబట్టి ఎండకనేది చిన్న పిల్లల్ని బయటకి తీసుకుపోతండి. టమాటా చెట్లకు కూడా అనేది వాటర్ అనేది ఎక్కువ అనేది వదులుతున్నాను. నాటిన మొలకలకైతే ఒక 15-20 నిమిషాలు వదిలితే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వదిలినారనుకో చచ్చిపోతాయి. వాటర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ టమాటాలో. కాబట్టి మీరు వాటర్ అనేది నాటిన మొలకలకైతే ఒక 15-20 నిమిషాలు వేస్తే సరిపోతుంది. మన కాయ దానికైతే ఎక్కువ సేపు అయితే వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకేముంది ఈ కార్తెలో ఇంకా కార్తెలో ఇంకేం వర్షాలు గిర్షాలు ఏం పడవు. ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే 10 దినాలు ఆల్రెడీ 5 దినాలు అయిపోయింది. ఇంక 5 దినాలకైతే నైరుతి ఋతుపవనాలు అనేటివి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా విస్తరించే పడేలకు ఈ వారం అనేది సరిపోతుంది. అంతలోగా ఎండలనేవి దంచి కొడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 4 దినాలు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఋతుపవనం వచ్చి వర్షం పడుతుంది. మామూలుగా అయితే ఇక్కడ రాయలసీమలో అయితే ఇంకా చెనిగ్గింజలు అనేటివి వేస్తారు. ఇంక వర్షాలు పడితే ఆల్రెడీ వర్షం ముందు పడింది కాబట్టి దున్నుకొని ఉంటారు. 15 దినాలంతా దుక్కు అవుతుంది ఈ నెల అంతా. ఇంక నెక్స్ట్ వాన పడిందానికి ఈ వానకి చెనిగ్గింజలు వేసేస్తారు. చెనిగ్గింజలు అంటే వేరుశెనగ అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు పర్ఫెక్ట్‌గా తెలీదు. రాయలసీమ అంతా చెనిక్కాయలు అంటారు. చెనిక్కాయలు వేస్తారు. వర్షాలకే ఎక్కువ వేస్తారు. కానీ ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే చాలా ఎకరాలు వేసేవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడైతే ఎవరు వేయడం లేదు. అంతా టమోటా ఇలాంటి పంటల మీదకైతే వచ్చేస్తారు. చెనిగ్గింజలు వేయడం వల్ల సరిగ్గా వర్షాలు పడక పంటలు అనేవి కూడా లాస్ అయిపోతున్నాయి. ఇది రోహిణి నక్షత్రం దాని గురించి అయితే ఎండ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియో తీశాను. సావ కొడతాంది ఎండ అయితే ఇటు సైడ్. మీ సైడ్ ఏమైందో కామెంట్ రూపంలో